గాంజా, డ్రగ్స్, మత్తు యువత భవిష్యత్తును ఏ రకంగా చిత్తు చేస్తున్నాయో మనం చూస్తున్నాం. అనేక నేర ఘటనల్లో కూడా యువత ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో భారీ ఎత్తున పట్టుబడినటువంటి గాంజా సుమారు 50,000 కేజీలకు పైగానే గాంజాని, మత్తు పదార్థాలను ఈరోజు డిస్ట్రక్షన్ చేసే కార్యక్రమం పరవాడ వేదికగా జరుగుతోంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు ఉన్నారు. అలానే ఈగల్ టాస్క్ ఫోర్స్ ఐజీపీ ఆకే రవికృష్ణ గారు, అలానే ఐజీపీ విశాఖ రేంజ్ గోపీనాథ్ జట్టి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఈ భారీ ఎత్తున పట్టుబడినటువంటి 50,000 కేజీల గాంజా ధ్వంస కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈసారి స్పెషల్గా డ్రగ్కి సంబంధించి ఎక్స్పో కూడా నిర్వహించారు. వివిధ స్కూల్ విద్యార్థులు తయారు చేసినటువంటి మోడల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్పొచ్చు, పోలీస్ వ్యవస్థ పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తోంది. సైకాలజిస్టులు, వైద్య అధికారులు, వైద్యుల నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అనేక రకాల కేసులు, యువత యొక్క మానసిక స్థితిగతుల్లో అనేక రకాల మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటన్నిటికీ కారణం గాంజా, టొబాకో, అలానే మత్తుకి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి వారి వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా చితికిపోవడమే కాదు, నేర ప్రవృత్తి వైపు కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చాలా క్లారిటీగా, డీటెయిలింగ్గా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు డ్రగ్ ఎక్స్పో అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. జస్ట్ ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ అసలు సోర్స్ ఏంటి, ఈ డ్రగ్స్ ఎన్ని రకాలుగా మనకి మార్కెట్లోనికి అందుబాటులో ఉంటున్నాయి, వాటి వల్ల మానవ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయని చెప్తూ ఫస్ట్ మనకి డిస్ప్లే చేసినటువంటి ఆ మోడల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సోర్స్ చూస్తే కనుక అక్కడ మనకి కనిపిస్తున్నాయి గాంజా మొక్కకు సంబంధించి, అలానే టొబాకో, అలానే కెనాబిడియోస్, ఆల్కహాల్, ఇవి ఈ మత్తు మనకు అందుబాటులో ఉంటుంది. సో వీటిని సేవించే వాళ్ళు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అంటే ఆర్గాన్స్ డ్యామేజ్ చూస్తున్నాం మనం అక్కడ. అట్లానే సే నో టు టొబాకోకి సంబంధించి కూడా మనం ఆ సిగరెట్, దానివల్ల లంగ్స్ ఎట్లా అయితే పాడైపోతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక చైన్ లింక్ అప్. ఎందుకంటే ఎక్కడ ఆ ఉత్పత్తి జరుగుతోంది, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతోంది, ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరు సేవిస్తున్నారు, ఎక్కడ విచ్చలవిడిగా ఈ గాంజా, డ్రగ్స్, మత్తు అమ్మకాలు జరుగుతున్నాయి అనేది మనం చూడొచ్చు. ఇప్పుడైతే కనుక మనమైతే ఈ థీమ్ 2లో చూడొచ్చు. డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కొరియర్ నెట్వర్క్, ఇవి ఎన్ని రకాలుగా కొరియర్ నెట్వర్క్స్ ద్వారా అమ్మకాలకు వెళ్తున్నాయి, ఎందుకు అసలు విరివిగా మార్కెట్లో లభించడానికి కారణం ఏంటి అనేది కూడా ఈ నెట్వర్క్ ఏ రకంగా పనిచేస్తోంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక మోడల్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. సో జనరల్గా ఇక్కడ మూడ్ చేంజెస్ జరుగుతుంటాయి, డిజీనెస్ పెరుగుతోంది, అలానే ఆల్టెడ్ సెనెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, నెమ్మదిగా వాళ్ళు మెంటల్ డిజార్డర్గా ఎలా మారిపోతారు, హ్యూమన్ బాడీలో ఏ ఆర్గాన్ ఎలా సఫర్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం ఈ డిస్ప్లేలో చూడొచ్చు. సో ఈ 2 ప్రాజెక్టులు చూడండి, ఈ 2 మోడల్స్ చూస్తే కనుక డ్రగ్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ సే నో టు డ్రగ్స్. తులసి వనంలో గంజాయిలా కాదు, గంజాయి వనంలో తులసిలా ఎదగాలి అంటే మన బిహేవియరల్ చేంజెస్ ఎట్లా ఉండాలి, మన యాక్టివిటీస్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ చాలా డీటెయిలింగ్గా ఏ స్కూల్ విద్యార్థులు ఇది తయారు చేశారో తెలియదు కానీ అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్కూల్ విద్యార్థులతో ఈ మోడల్స్ అనేది తయారు చేసి ఇక్కడ డ్రగ్ ఎక్స్పోలో డిస్ప్లే చేయడం జరిగింది. అలానే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ట్రీట్మెంట్ ఎలా అందుతోంది, దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, పోలీసుల నిఘా వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ డిస్ప్లేలో చూడొచ్చు. అలానే ఇప్పటికీ కూడా మనం అసెంబ్లీలో కూడా నిన్న హోంమంత్రి గారు మాట్లాడినప్పుడు
ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా మారుతున్న దృష్ట్యా దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాయి. అంటే ఆ స్థాయిలో మనం ఇంత భారీ ఎత్తున గంజాయిని పట్టుకుంటున్నాము అంటే ఎక్కడికక్కడే అసలు ఆ నెట్వర్క్ని మనం ఎలా కొలాప్స్ చేస్తున్నామో, ఎలా ధ్వంసం చేస్తున్నామో, ఎలా విచ్ఛిన్నం చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అయితే యువత ప్రధానంగా నేరాల వైపు వెళ్లకుండా, మత్తుకి బానిస అయిపోకుండా మీ భవిష్యత్తు పైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అని చెప్పడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి ఎక్స్పోలు చూసినప్పుడు చాలా డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో ఈవెన్ సినీ రచయితలతో అలానే సింగర్స్తో కూడా ఎన్నో పాటలు కూడా పాడిస్తూ అవి కూడా డిస్ప్లే చేస్తూ పెద్ద ఎత్తున ఏం కోల్పోతున్నాం, ఈ మత్తుకి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని ఎలా కోల్పోతున్నారు, వాళ్ళ జీవితంలో ఎదురవుతున్న అనర్థాలన్నిటిని కూడా సవివరంగా వివరిస్తూనే ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటు ఇలాంటి ఎక్స్పోలు కూడా చాలా దోహదం చేస్తాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఏ నెట్వర్క్స్ వల్ల ఈ డ్రగ్స్ అనేది మార్కెట్లోనికి వెళ్తోంది, ఎలా సప్లై అవుతోంది తెలియడంతో పాటు పోలీస్ వ్యవస్థ, ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఎట్లా పటిష్టంగా పనిచేస్తోంది, ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ రహిత, గాంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎంత ఎఫెక్టివ్గా, అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పడానికి కూడా ఈరోజు పరవాడలో జరుగుతున్నటువంటి భారీ ఎత్తున పట్టుబడినటువంటి 50,000 కేజీల గాంజా ధ్వంస కార్యక్రమం కూడా ఒక నిదర్శనం అనేది చెప్పాలి.